ఫస్ట్ టైం అనుకుంటా. పైగా తాగినట్టున్నాడు, ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు. మీరు చెప్పిన టైంకి లేవటం చాలా కష్టం. మరి ఎలా డాక్టర్? అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈ ట్యాబ్లెట్ బటర్ మిల్క్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సరేనమ్మా, ఏదైనా అర్జెంట్ అయితే నేను రిసెప్షన్లో ఉంటాను, నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త చూసుకోండి. సరే. రోజుల్లో రాత్రి మేల్కొనే అలవాటు కూడా పోయింది. గుడ్ మార్నింగ్ సార్. లేచారా? నిన్న రాత్రి మేడం మిమ్మల్ని అలా చేయకుండా ఉండుంటే. ఎలా చేయకుండా? ప్రతి అరగంటకోసారి మిమ్మల్ని పట్టుకొని మీ బుగ్గలు ముట్టుకొని. యు బ్లడీ ఇడియట్, యు స్కౌండ్రల్. ఏమనుకుంటున్నావు నా గురించి? సార్ మీరంత ఫీల్ అయిపోకండి సార్. ఆవిడ మిమ్మల్ని టచ్ చేసింది ముద్దులు మురిపాలు ఇవ్వడానికి కాదు. అరగంటకో టాబ్లెట్, గంటకోసారి మజ్జిగ ఇవ్వకపోతే మీరు ఇంకా లేచేవారే కాదు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? అది అలా ఉండాలి. ఎంజాయ్. మీటింగ్కి వెళ్తున్నారా? మీరేం అనుకోనంటే మీకో మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు. మగాడి సైకాలజీ గురించి చెప్పాలంటే ప్రపంచంలో మాకంటే బాగా ఎవరూ చెప్పలేరనుకుంటా. ఎందుకంటే రోజుకో చరిత్ర చదివేస్తాం. నువ్వు ఇలా వెళ్ళి అడుక్కునేవాడికి దానం ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోలేడు. ఎంతో టాలెంట్ ఉన్న నువ్వు అమ్మాయిలంటే భయపడితే ఎలా? ప్రపంచం అంతా ఆడదాని అందం కింద పడుంటే నువ్వేంటి రాజా అమ్మాయిల్ని రాక్షసుల్లా దయ్యాల్లా చూస్తావు? రాత్రి నేను నీ ఒళ్ళు తుడిచాను, ఏమైనా అయిందా? నీ ఎత్తేవన్న రంగుళం తగ్గిందా? గుండెపోటు ఏమైనా వచ్చిందా? లేదే. ఆడదాని అందాన్ని అణువు చూడు రాజా, అదే పనిగా చూడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాలనిపించదు. పెగ్గుమత్తు ఒక్క చూపుకే వచ్చేస్తుంది. భూతల్లా కాదు, బ్యూటీలా కనిపిస్తుంది. నిన్ను కన్నది పెంచింది ఆడదే కదా, మరి అమ్మాయిలంటే అంత భయం ఎందుకు? అందరూ వాళ్లలాంటోళ్లే కదా. నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా భాషలో చెప్తా. మమ్మల్ని చూడు. మాలో ఎన్ని బాధలున్నా కస్టమర్ల ముందు నవ్వుతూ కనబడాలి. బాధల్ని పెదాల కింద కంట్రోల్ చేసి పెదాలపై నవ్వు పూసుకోవాలి. ఏ వ్యాపారమైనా అంతే. మన మనసులో ఏముందో కస్టమర్లకి అనవసరం. మనల్ని మనమే నిలవాలి, గెలవాలి. నీకా కంట్రోల్ ఉందనుకుంటున్నా. ఎప్పుడూ ఎదుటోణ్ణి గెలవాల్సిన స్టేజ్లో నీకు నువ్వే గెలవకపోతే ఇంకెవరి మీద గెలుస్తావు రాజా? ముందు నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచం నిన్ను నమ్ముతుంది. నా అనుభవం నాకు నేర్పిన పాఠం నీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. ఆడదాని అందాన్ని అణువు చూడు రాజా, అదే పనిగా చూడాలనిపిస్తుంది. ఇలా కాదు, బ్యూటీలా నాకు అర్థమయ్యేలా ఎవరూ చెప్పలేదు ఇంకా, కానీ తను చెప్తే నాకు అర్థమైంది. తను నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. నాలో తెలియని ఎనర్జీ ఇంజెక్ట్ అయింది. సార్
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, ladies and gentlemen. గుడ్ మార్నింగ్ సార్. Today I'm here to present the future goals and the financial standing of my company. So, thank you all for your support, and I really appreciate it. Awesome presentation. Superb. Marvelous presentation. It's really fantastic. Really good. Excellent. Thank you. Super, sir. Very good job. Fantastic, sir. Thank you. Well done, sir. Thanks. ఎక్సలెంట్. కేకే గారు చెప్తే ఏదో అనుకున్నాం, ప్రాజెక్ట్ మాత్రం అదిరిపోయింది సార్. ఈ ప్రాజెక్ట్ మీద మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. మిగతా విషయాలు కేకే గారు చూసుకుంటారు. Okay. ఎనీహౌ, కంగ్రాట్స్. కేకే గారు డాక్టర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారటగా? Thank you. సార్ స్పీచ్ అదరగొట్టేశారు సార్. మీరు మాట్లాడుతుంటే హై వోల్టేజ్ ఎనర్జీ కనపడింది. మీరు ఇలాగే దూసుకెళ్ళిపోతే ఏ ప్రాజెక్ట్ అయినా ఓకే అయిపోతుంది సార్. సార్ మీకు మేడంకి ఈ పెయిర్ వాచెస్ గిఫ్ట్గా కొన్నాను సార్. మీరు మేడం పెట్టుకుంటే ఆ గిఫ్ట్కే అందం వస్తుంది. తను కేకే కూతురు కాదు. షీఈ్ అ కాల్ గర్ల్. ఎనీవేస్, గిఫ్ట్ బాగుంది. యో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. బ్యాగ్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. అదేంటి ఇంత సంతోషంగా వస్తున్నాడు? అది నన్ను చూసి. థ్యాంక్ యూ నీరు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు, అది అమ్మాయికి. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు, నీ మాటలే. ఈ డీల్ ఓకే అయిపోయింది. రాజా, అయితే ఈ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం పద. ఏయ్, పద. ఓ, పెద్ద షాపే. నీరు, నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే. హలో. ఏంటే ఏ ర్యాక్స్ అని ఏంటి ఇలా గలీజ్గా ఉన్నాయి? ఆ గద్వాల శారీ తీసాడు పెట్టించు. అగో ఆ చెట్టినాడు శారీస్ కూడా ఇటువైపు పెట్టించు. ర్యాక్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేయండి అయ్యా. ఈ డ్రెస్సులు కూడా మార్చేసాయి భలే రోజు. ఉందే. అర్రెర్రెర్రె. బాగుందమ్మా, చాలా బాగుంది. ఏ, ఆ. నువ్వు తెలుగే. బాగుందమ్మా. రైట్ ఉండు. చెప్పండమ్మా, ఎలాంటి డ్రెస్ కావాలి? పార్టీ వేర్ ఆర్ డిన్నర్ వేర్? పండక్కేసుకునేది ఏదైనా ఇలాంటిది. పండక్కి బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మా రండి, పండక్కి వేసుకునే బట్టలు అక్కడ దొరుకుతాయి. రే అది పెట్టించండి. రే పండక్కి వేసుకునేట చూపించు. ఎక్కడి నుంచో తగలాడతారు మా ప్రాణాలు దిగటానికి. చెప్పులు చూడు ఎలా ఉన్నాయో, కర్మ. ఇవన్నీ కాదు, నాకు అది కావాలి. బాగుందమ్మా, చాలా బాగుంది. మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? దాని రేంజ్ ఏంటో తెలుసా? ఏంజిల్స్ వేసుకునేది. వచ్చేస్తారు ఊర్ల నుంచి. హే, ఏమైంది? డ్రెస్ కొనుక్కోలేదా? పద. బాగుందయ్యా అని లోపల పెట్టేయి. ఓ వెల్కమ్ సార్. వాట్ యు వాంట్ సార్? చెప్పండి. ఒక ఏంజిల్ కోసం వచ్చాను. మీ షాప్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ డ్రెస్ నాకు కావాలి. తీసుకోండి అమ్మా, బాగుంటుంది. జ్యూస్లు అమ్ముతున్నావా, బట్టలు అమ్ముతున్నావా? తీసుకో, అది నిన్నే తీసుకో. కమ్ ఆన్ క్విక్. కమాన్ బాయ్స్, డ్రెస్ ఇవ్వండి. ఎలా ఉంది తను? ఏం జిల్లా ఉంది సార్? ఏ జిల్లా అనేది? ఏం జిల్లా ఉందన్నావు? చిన్న ఫాల్ట్ ఉంది, కనిపించట్లేదా? హలో, ఆమె చెప్పులు. అది నీ రేంజ్, మర్చిపోవద్దు. ఓకే సార్.
నేను ఇప్పుడు ఈ షాప్లోంచి ఏమీ కొనకుండా వెళ్ళిపోగలను, నువ్వేం పీకలేవు. కానీ ఒకటి మాత్రం తెలుసుకో, మన దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళని ఏంజల్స్లా చేసావంటే నీ షాప్ మూసుకోవడం కూడా టైం ఉండదు. అర్థమైందా? సారీ సార్. ఇట్స్ ఓకే. నీరు జస్ట్ మినిట్, సరే. ఇక్కడే ఉండు. అరే శ్రీ, చెప్పరా, ఏం చేస్తున్నావురా? కాంట్రాక్ట్ మీద సైన్ చేయబోతున్నాను. ఒరే 2020 ఆడేవాడికి నిదానమే ప్రధానం అని చెప్పడం ఎంత పాపమో, నీ బిజినెస్ మ్యాటర్ నాకు చెప్పడం అంతే పాపం రా. నేనడిగింది నీ టచ్ స్క్రీన్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందని. ఓ అదా, 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. బాగానే డెవలప్ అయ్యావరా. సరే, ఇంతకు మ్యాటర్ ఏంటంటే శ్రీ ఋషికేష్ ముఖర్జీ గారికి పెళ్లి కుదిరింది. నీకు పెళ్ళా? నా పెళ్ళే. కట్నం ఎక్కువ అడిగారు రా వాళ్ళు. మళ్ళీ దొరకదేమో అని కుదుర్చుకున్నాం. అరే నువ్వు నీరు వచ్చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. సరేరా, బాయ్. ఏయ్ పర్స్ నికాల్, पैसे दे दो. ఏయ్, ఆగండి. पर्स निकाल, पैसे दे दो. give the money. అయితే पैसे दे दो, पर्स निकाल, निकाल. రేయ్, पैसे- చల్. ఆర్ యు ఓకే? ఏం కాలేదు కదా? నన్ను నేను ఇలా చూసుకుంటానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలలా వచ్చి వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ తీరంలా మనసులో ఉండిపోతాం అనుకోలేదు. నీతో మొదటి రోజే చివరి రోజు అనుకున్నాను, కానీ నా చివరి రోజు వరకు గుర్తుండిపోతాం అనుకోలేదు. నేను మారాను, నా పేరెంట్స్ మారింది, నా యాటిట్యూడ్ మారింది, అంతా నీ వల్లే. ఐల్ నెవర్ ఫర్గెట్ యూ. ఈ చిన్న మలుపు ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. నా అందం మీద ఆశపడే కళ్ళుంటాయి అనుకున్నాను. నా మనసులో కూడా ఆశ పుట్టించావు. అద్దం అంటే నిజం. అవును, నిజం. ఎందుకంటే నా రూపంలో కూడా నువ్వే కనిపిస్తున్నావు. నీరు, రేపే అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తున్నాను. అవ్వంగానే మనం బయలుదేరుతున్నాం. ఓకే? అప్పుడేనా? హాలిడేలు గీలిడేలు ఏం ఉండవమ్మా. ఏటీఎం మిషన్ లాగా 24 hours ఓపెన్ అయి ఉంటుంది. నీ ఇష్టం మరి. సార్, కాలేదు కొంచెం బాగాలి. నేను వచ్చింది మీకోసం అండి. నా కోసమా? నమస్కారం అండి, నా పేరు దాస్ అండి. ఏడుస్తారు ఎందుకండి? మనిషిని చంపేటప్పుడు ఏడవాలి కదరా. నన్ను ఎందుకు షూట్ చేసావురా? నేను ఎవ్వరిని ఎప్పుడు ఎందుకు చంపుతున్నానో ఎవ్వరికీ చెప్పలేదు. నా బుల్లెట్కి బతికి ఈ ప్రశ్న అడగటం ఇదే ఫస్ట్ టైం. నీ ఆఖరి కోరిక తీర్చాలి కదా. నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేకి నీరు అనే కాల్గర్లను పంపావు. ఒక నైట్ కస్టమర్ అనుకున్నావు, కానీ అదో పెద్ద ట్రాప్. సార్, అదేనండి ఆ బంజారాహిల్స్లో ఉన్న 13 ఎకరాల మొక్క. వద్దమ్మా, నా దగ్గర అంత డబ్బు లేదు. సార్ కామెడీ చేస్తున్నారు. కామెడీ చేయడానికి నేను కమెడీ అన్నా. అది కాదు సార్, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఒక్క సంతకం చేసేస్తే. నువ్వు ఆ సీఎం దగ్గర నుంచి ప్రెషర్ తీసుకొచ్చినా కూడా ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. వస్తాను సార్. రావద్దు. వస్తాను సార్. నేను ఎమ్మెల్యే గారి పిఏని మాట్లాడుతున్నాను. సార్, సార్కి అదిరిపోయే ఫిగర్ ఒకటి కావాలి. మొన్నట్లా కాదు, మెరుపులా చురుగ్గా ఉండాలి. కళ్ళు చూస్తే కైపెక్కించాలి, పెదాలు చూస్తే పైన చిమ్మేలా మత్తుగా ఉండాలి, నడుం చూస్తే నరాలు జివ్వుమనాలి. టోటల్గా ఆ అమ్మాయి కళ్ళ మీద పడి చచ్చిపోయేటట్టు ఉండాలి. మంచి క్యాచ్ చేసావు సార్. మరి
ఆ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేసేస్తే నువ్వేం చేసినా ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. పవర్ నీ చేతిలో ఉందని రెచ్చిపోకు. నీతోనే ఆ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేయిస్తా. పగటి కలలు కనొద్దు, ఫోన్ పెట్టేసేయ్. ఎక్స్ట్రాలు వద్దమ్మా. నాకు తెలుసు నువ్వు లొంగవని, అందుకే నీ వీక్నెస్ మీద కొట్టా. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకో పార్సిల్ వస్తుంది, చూసుకో. రాయ్, లేయ్. ఫోకస్ బానే ఉందా? బాగా క్యాప్చర్ చేసావు. గుడ్, వెరీ గుడ్. రేపు మార్నింగ్ 10 o'clock కలుద్దాం. ఒకడి బలహీనత ఇంకొకడికి బలం అంటే ఏంటో అనుకున్నాను, కానీ నిన్ను చూశాక తెలిసింది అదే నిజమని. చూడు, పాలిటిక్స్ అండ్ పవర్ అవే నా బలహీనత, బలం. రై, నీ బలహీనత ఒక ఆడదైతే నా బలం నీ పిఏ. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఇలాగే సర్వీస్ చేసుకుంటూ. అరే దాసు, 4 శవాలు రెడీ చేయాలి. సాక్షి టీవీ వాళ్ళు వచ్చినా కూడా శవం తప్ప సాక్ష్యం దొరకకూడదు. ఫోటోలు పంపిస్తున్నాను, పని ఫినిష్ చేయి.